నీ దేవుడైన నీ ప్రభువుకు మాత్రమే ఏం చేయాలి, నువ్వు మొక్కాలి అని. ఆయనకు మాత్రమే ప్రతి ఒక్కరూ కూడా ఆయనకు మాత్రమే మొక్కాలి అని చెబుతున్నాను. ఇవన్నీ బైబిల్ గ్రంథంలో ఉంది. కానీ ఈ బైబిల్ గ్రంథం క్రైస్తవులు చదవక, చెప్పిన వాక్యాన్ని వినక, ఏదన్నా తర్వాత మాట చెబితే అది ఎలా ఉంటుందంటే వాళ్ళకే నాకేంటి కండిషన్లు పెడతారు, నేను చేసేది కరెక్ట్ కదా, నేను ఉండేది కరెక్ట్ కదా అనుకుంటారు. నువ్వు ఉండేది కరెక్ట్, నువ్వైనా నేనైనా ఎవరైనా కానీ ఉండేది కరెక్టో కాదో, చేసే పని అది వాక్యానుసారమో కాదో తెలియాలి అంటే ఒకటి బైబిల్ దగ్గరకు రావాలి, రెండోది బైబిల్ని ధ్యానించాలి, పరిశోధించాలి. దాన్ని చదివినప్పుడు ప్రతి ఒక్కటే అర్థమవుతుంది. ఇదిగో ఈ విధంగా ఉండాలి అని చెప్పినప్పుడు అది బైబిల్లో ఉందా లేదని నువ్వు చూస్తున్నావా, లేకపోతే ఎలా పడితే అలా అనేస్తున్నావా, లేకపోతే ఎలా ఎందుకులే అనుకుంటున్నావు? ఒక్కసారి ఆలోచించండి. ప్రతి ఒక్కటి కూడా బైబిల్ గ్రంథంలో నుంచి మనకి ఏదైనా మాట చెప్పగానే ఆ రెఫరెన్స్లు గుర్తు రావాలి మనకు. అదిగో పలానా చాట పలానా వ్యక్తి చెప్పారని గుర్తుకు రావాలి మనకే. ప్రతి ఒక్కటి కూడా ప్రార్థన విషయాల్లో, భర్తను మార్చుకునే విషయాలు, భార్యను మార్చుకునే విషయాలు, భర్త ఏ విషయంలోనైనా భార్య మీద ఏం చేస్తారంటే కోపడతారో, అది బైబిల్ గ్రంథంలో ఉన్న మాట. కోపడతారు. అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసండి? అది ఎక్కడి నుంచి వచ్చింది కాదు. ఏదో సందర్భంలో ఏదో ఒక విషయంలో భర్త భార్య మీద కోపడతారు. తర్వాత భార్య భర్త ఎంత కోపడ్డా అణుకువ కలిగి ఉండాలి. ఇది బైబిల్ చెబుతున్న విధానం. ఎక్కడి నుంచి ఉంది ఈ మాట? ఆదిలో నుంచి, ఆది కాండం కానించి తండ్రి అయిన దేవుడు చెప్పిన మాటలు ఇవి. ఇదిగో స్త్రీ, నువ్వు అపవాది మాట, సాతాను మాట విన్నావు కాబట్టి పురుషుడు నిన్నేం చేస్తారో ఏలుతురు, పురుషుడు నిన్ను వేలుతురు అని అక్కడ చెప్పింది దేవుడు. నీకు శిరస్సు ఎవరు? పురుషుడు. తర్వాత అబ్రహాం గారి విషయానికి వచ్చేసరికి అబ్రహాము గారు శారమ్మకు ఏ మాట చెబితే ఆ మాట ఆమె వినదు. ఎలా చెప్పమంటే అలా చెప్పింది. తర్వాత నా యజమానుడా. తర్వాత యాకోబు గారి విషయానికి వచ్చేసరికి ఎవరికి పిల్లలు లేనిది? రాహేలుకి. పిల్లలు లేనప్పుడు నువ్వు నాకు పిల్లల్ని ఇస్తావా ఇవ్వ అన్నప్పుడు, నేను ఆ పిల్లల్ని ఇచ్చేది నీకు. ఎవరు ఇచ్చేది పిల్లల్ని? దేవుడు ఇచ్చేది. నన్ను అడుగుతావే నువ్వు? దేవుడు ఇచ్చేది. ఇంకా ముందుకొస్తే ఇటు ఇస్సాకు విషయాలు, పిల్లలు లేరు భార్యకి అన్నప్పుడు అతను ఏం చేశాడంటే ప్రార్థన చేశాడు. ఇలా ప్రతి ఒక్కటి కూడా బైబిల్లోనే ఉంటుంది. ప్రతి ఒక్కటి కూడా ప్రేమ విషయాల్లో, భార్య భర్త వివాహమైన కొత్తలో ఎలా ఉంటారంటే ఆ ప్రేమ, ఆ వివాహమైన కొత్తలో ఆ జంట అది ఎలా ఉంటుందని అంటే బైబిల్ గ్రంథంలోనే ఉంది. ఎవరు ఆ జంట? ఆ ఆటలో, ఈ పెళ్ళైన కొత్తలో ఆ ఆటలు భలేగా ఉంటాయండి. భార్య భర్త ఆటలు బాగుంటాయి. ఎవరు ఆ ఆటలాడింది? ఎవరండి? నూతనంగా వివాహం చేసుకొని సరదాగా, హ్యాపీగా, ఆనందంగా ఇంకా చాలా ఉండేలండి. అలా చేసింది ఎవరు చెప్పాలి? వివాహమైన కొత్తలోనే చక్కగా ప్రేమగా అలా ఉన్నప్పుడు ఒక వ్యక్తి చూస్తారు. ఎవరు వాళ్ళు? ఎవరు గుర్తు రావట్లేదండి. ఇస్సాకు, రెబెకా. వాళ్ళిద్దరూ వివాహం అయిన తర్వాత వారిద్దరూ కూడా ఒక చాట ఉండి ఆనందంగా, సంతోషంగా ఉంటారు. ఇలా ప్రతి ఒక్కటి కూడా ఎవరు ఏ సందర్భం అన్నది ప్రతి ఒక్కటి ఇందులోనే ఉంది. ఇది చదివినప్పుడే చెప్పే ఎవరు ఏది చెప్పినా అది వాక్యానుసారమా కాదా అన్నది అర్థం. యేసుక్రీస్తు ప్రభువారు ఆయనను సులకనగా నిందింపగల వారెవరూ లేరు. ఎందుకనంటే
యేసుక్రీస్తు ప్రభువారు ప్రతి ఒక్కటి వాక్యానుసారంగా చేశాడు. వాక్యానుసారంగా ఆయన ప్రవర్తించాడు. వాక్యానుసారంగా ప్రతి ఒక్కటి చెప్పాడు. అది ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి. ప్రతి ఒక్కరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఎవరో కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టారు. ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట వింటూ హృదయశుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలే నడుచుకున్నప్పుడు ఈ లోకం విడిచినప్పుడు పరలోకానికి చేరుకుంటారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేటన హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ మాట ముగిస్తాను. అందరికీ